So in this session we are going to discuss data interpretation. Okay, so which will be in our group 1 mains syllabus as well as in prelims syllabus. So మనకి ఎర్లియర్ ఏపీ గ్రూప్ 1లో మెయిన్స్లో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉండేయండి, బట్ రీసెంట్గా తీసేశారు. బట్ ప్రిలిమ్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది మనకు, రైట్? సో మనకు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది రైట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు 5 మార్క్స్ వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది 5 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు ఈ ఏపీ ప్రిలిమ్స్లో ఉంది, తెలంగాణ ప్రిలిమ్స్లో ఉంది కదా, రైట్? సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో డిస్కస్ చేద్దాము, తర్వాత మెయిన్స్ ఓరియంటెడ్లో డిస్కస్ చేద్దాం, రైట్? So before going to discuss about this data interpretation, we have to know what is the data interpretation, రైట్? సో ఇక్కడ సింపుల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటమ్మా, మనం డేటాని డిఫరెంట్ వేస్లో ఇంటర్ప్రిట్ చేస్తాము, రైట్? డేటాని డిఫరెంట్ వేస్లో ఇంటర్ప్రిట్ చేస్తాము. సో మనకి ఎన్ని ఫార్మేట్స్ ఉన్నాయి? దెర్ ఆర్ 7 ఫార్మేట్స్ టు ఇంటర్ప్రిట్ ద డాటా. సో అందులో బట్ మనకు ఎగ్జామ్లో ఎన్ని ఇచ్చాడంటే 3 ఇచ్చాడు, బట్ వీ విల్ డిస్కస్ 4. 3 ఫార్మేట్స్ ఇచ్చాడు, బట్ వీ విల్ డిస్కస్ 4 ఫార్మేట్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మేట్? సో ఫస్ట్ ఫార్మేట్ ఏంటమ్మా ఇక్కడ అంటే బార్ గ్రాఫ్స్ ఆర్ బార్ చార్ట్. ఓకే, బార్ చార్ట్. సో బార్ చార్ట్ అనేది ఎలా ఉంటుంది మీరు చూడండి. ఇక్కడ బార్ చార్ట్ అనేది మనకు ఒక గ్రాఫ్ ఇస్తాడమ్మా ఇలా, రైట్? సో మనకు ఒక గ్రాఫ్ ఇస్తాడు ఇలా. సో ఈ గ్రాఫ్లో డిఫరెంట్ డాటా ఇస్తాడు. ఓకే, డిఫరెంట్ డాటా ఇస్తాడు, రైట్? సో ఇక్కడ మేబీ నంబర్స్ ఇస్తాడు, ఇక్కడ మేబీ ఇయర్స్ ఇస్తాడు, 93, 94, so on like that. Okay, this is the graphical representation of data. Okay, we are interpreting the data in the graphical representation, right? So in the form of bars. So this is called as bar graphs. Okay, next we have second one, pie charts. Okay, next we have pie chart. So what is pie chart, sir? Pie chart is nothing but a simple circle. Okay, so pie chart is a circle, right? ఈ సర్కిల్లో మనకు టోటల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయమ్మా అంటే 360 డిగ్రీస్. ఓకే, టోటల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయంటే 360 డిగ్రీస్. విల్ డివైడ్ దిస్ సర్కిల్ ఇంటూ different, right? So we'll divide this circle into different ways, right? Each box, each sector or each box indicates the different fields. For suppose it is 20 degrees, it indicates the education, right? It is 30 degrees, it indicates the health. It is 40 degrees, it indicates the what we call economy, like that. Okay, so in the pie charts we will be having 360 degrees. Each sector or each division indicates different fields, right? But remember one thing, if you add all these you have to get 360 degrees. This is very, very important. If you add all these you have to get the 360 degrees. This is the pie chart. Okay, so what is the next form? Next form ఏంటంటే చూడమ్మా ఇక్కడ నెక్స్ట్ ఫామ్ ఈజ్ టేబుల్ గ్రాఫ్స్. టేబుల్ గ్రాఫ్స్ అంటే టేబుల్ గ్రాఫ్స్ అంటే ఏంటమ్మా ఇక్కడ అంటే మనకిచ్చిన డేటాని మనం టేబుల్లో ఇంటర్ప్రిట్ చేస్తాము. ఓకే, మనకు ఒక డేటా ఇస్తాడు ఇలా, ఫర్ సపోజ్. సో దిస్ ఈజ్ ద టేబుల్ గ్రాఫ్. ఓకే, దిస్ ఈజ్ ద టేబుల్ గ్రాఫ్. సో ఇది ఇయర్ 1997 అనుకోండి, 1998 అనుకోండి, సో 1990
9 అనుకోండి. సో ఇక్కడ డిఫరెంట్ డాటా ఇస్తాడు మనకు. ఓకే, సో డిఫరెంట్ డాటా ఇస్తాడు. సో అకార్డింగ్ టు దిస్ డాటా దే విల్ ఆస్క్ ద క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ ద ఇంటర్ప్రిటింగ్ ద డాటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. ఇంటర్ప్రిటింగ్ ద డాటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. సో ఇవి మనకు ప్రిలిమ్స్లో సిలబస్ గ్రూప్ 1 ఏపీ తెలంగాణ సిలబస్లో ఉన్నాయి. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఓన్లీ తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి. రైట్, అంటే డిస్క్రిప్టివ్ ఫామ్లో మనము ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ రాయాలి. ఫస్ట్ వీ విల్ డిస్కస్ ప్రిలిమ్స్. ఓకే, ఇది కాకుండా మనకు నెక్స్ట్ ఇంకోటి ఏమున్నాయంటే ఫోర్త్ ఏది ఉందంటే లైన్ గ్రాఫ్స్ ఆర్ లైన్ చార్ట్స్. ఓకే, లైన్ గ్రాఫ్స్ ఆర్ లైన్ చార్ట్స్. మనము చిన్నప్పుడు 10th క్లాస్ ఆర్ 7th క్లాస్ నుండి స్టార్ట్ అవుతుందమ్మా. మనం స్కూల్లో తెలుసు కదా, ఒక గ్రాఫ్ కొనుకొచ్చుకుంటాం. ఓకే, సో ఆ గ్రాఫ్ మీద డాట్స్ పెట్టేస్తాం మనం. మీకు గుర్తొస్తుంది అనుకుంటా. సో డాట్స్ పెట్టేసి ఆ డాట్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం. రైట్, సో ఇట్లా కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇట్లా కనెక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లైన్ గ్రాఫ్స్. ఓకే, సో మనకు డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాడు ఇక్కడ. ఓకే, సో ఈ డిఫరెంట్ వాల్యూస్ని మనము కనెక్ట్ చేసుకుంటూ మనం డాటా తీసుకొని ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో దీస్ ఆర్ ద 4 ఫార్మాట్స్ ఇన్ ద డాటా ఇంటర్ప్రిటేషన్. రైట్, సో నెక్స్ట్ విల్ డిస్కస్ హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్. రైట్, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. How many types in the data interpretation? Okay, there are mainly 2 types. Okay, single data interpretation, single DI. Next, mixed data interpretation, mixed or double data interpretation. అంటే ఏంటమ్మా ఇక్కడ చూడండి, సింగిల్ డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే మనకున్న 4 ఫార్మేట్స్లో ఏదో ఒక ఫార్మేటే ఇస్తాడు క్వశ్చన్లో. ఇందులో సింగిల్ డాటా ఇంటర్ప్రిటేషన్లో అంటే ఐదర్ హీ విల్ గివ్ టేబుల్ ఫార్మేట్ ఆర్ బార్ గ్రాఫ్ ఆర్ పై చార్ట్స్ ఆర్ లైన్ గ్రాఫ్స్. ఓకే, ఏదో ఒక్కటే ఇస్తాడు ఇక్కడ. రైట్, ఇక్కడ ఏం చేస్తాడంటే మిక్స్ చేస్తాడు. అంటే ఇక్కడ చూడండి, టేబుల్ను బార్ గ్రాఫ్ని మిక్స్ చేయొచ్చు, లేకపోతే బార్ గ్రాఫ్ను పై చార్ట్ను మిక్స్ చేయొచ్చు, లేకపోతే లైన్ గ్రాఫ్ను పై చార్ట్ను మిక్స్ చేయొచ్చు, లేకపోతే టేబుల్ గ్రాఫ్ను లైన్ గ్రాఫ్ను మిక్స్ చేయొచ్చు. అంటే ఇక్కడ మిక్స్డ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే ఏదో ఒక రెండింటిని మిక్స్ చేసి ఇస్తాడు, లేకపోతే 3 మిక్స్ చేసి ఇస్తాడు. రైట్, యూజువల్గా అయితే 2 ఇస్తాడు మనకు. Most of the questions from the single data interpretation. We will discuss both mixed and single. Right. So till now we discussed what is data interpretation and running game discuss చేసుకున్నామమ్మా formats in the data interpretation. So third day discuss చేసాం మనం ఇక్కడ types in the data interpretation. Okay, this is fine. Okay, ఇప్పటి వరకు ఓకే. బట్ ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్స్ ఎలా చేయాలి, వాట్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హీ విల్ ఆస్క్ ఇన్ ద ఎగ్జామినేషన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్ ఫార్మేట్ చూద్దాం మనం ఇక్కడ. సో క్వశ్చన్ ఫార్మేట్స్ అనేది బేసికల్గా 3-4 ఉంటాయమ్మా, ఎక్కువ ఉండవు, 3-4 ఉంటాయి. లెట్స్ సీ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ టైప్ ఏంటంటే మన క్వశ్చన్లో ఎక్కువ అడిగేది ఏంటంటే యావరేజ్. సో ఎక్కువ అడిగేది ఏంటంటే యావరేజ్ ఎలా అడుగుతాడు క్వశ్చన్. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ యావరేజ్ ఎలా అడుగుతాడంటే మనకు బార్ గ్రాఫ్ ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ 10, ఇక్కడ 20, ఇక్కడ 30. So this is 10, so this is 20. Okay, and this is 20 and this is 30. So ఇది 90
9 అనుకోండి, ఇది 2000 అనుకోండి, ఇది 2001 అనుకోండి. సో మనకు క్వశ్చన్లో ఏమడుగుతాడంటే అమ్మ, క్వశ్చన్లో ఏమడుగుతాడంటే ఫైండ్ ద యావరేజ్ ఇయర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇవి ప్రొడక్షన్. ఫైండ్ ద యావరేజ్ ఇయర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రమ్ 1999 to 2001 అంటాడు. ఫైండ్ ద యావరేజ్ ఇయర్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రమ్ 1991 to 2001. రైట్, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద యావరేజ్. సో బిఫోర్ గోయింగ్ టు ఫైండ్ దట్ యావరేజ్, మనకు యావరేజ్ అంటే తెలియాలి. మరి యావరేజ్ అంటే తెలియకుండా మనం ఏం చేయలేం, రైట్? సో నౌ వి ఫైండ్ ద యావరేజ్. సో వాట్ ఈజ్ యావరేజ్ చూద్దాం ఇక్కడ ఒకసారి, రైట్? విల్ ఫైండ్ యావరేజ్ నౌ. సో వాట్ ఈజ్ యావరేజ్ సార్? యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లేకపోతే సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్. సో ఇక్కడ చూడండి అబ్జర్వేషన్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ అబ్జర్వేషన్స్ అన్నారు కదా, 1 2 3. సో టోటల్ అన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వాటి సమ్. సో 1999 ఎంత ఉంది ఇక్కడ, 10 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 20 ప్లస్ 2001 ఎంత ఉంది 30. రైట్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 1 2 3, రైట్? సో అంటే 10 20 30 ఉంది సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 2 3 బై 3 రాసేసి సరిపోతుంది. అంటే యాడ్ చేయండి, 10 ప్లస్ 20 ఎంత అండి 30, 30 ప్లస్ 30 ఎంత అండి 60, 60 బై 3, 60 బై 3 ఎంత వస్తుందండి 20. ఓకే, సో ద యావరేజ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ 1991 to 2001 ఈజ్ 20. సింపుల్, యావరేజ్ అనుకున్నాం ఇక్కడ. సో దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ ఇన్ ద డాటా ఇంటర్ప్రిటేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే రేషియో అడగవచ్చు. సో మనకు రేషియో ఏంటో తెలియాలి. అసలు వాట్ ఈజ్ రేషియో సార్? వెన్ దెర్ ఈజ్ ఏ క్వశ్చన్ ఆర్ ఎనీ ఆన్సర్ ఫార్మేట్ in the form of A is to B is to C is to D or etc. So it is called as ratio. So ratio will represent ratio with this. Okay, will represent a ratio with this. For suppose A is to B. A is to B ఎంత ఇచ్చాడంటే 1 is to 2 ఇచ్చాడు. B is to C ఎంత ఇచ్చాడంటే 2 is to 3. అప్పుడు ఏమంటే మనం ఏం అనుకోమంటా అంటే A is to B is to C అనుకోమంటాడు. A is to B is to C అనుకోమంటాడు. సో ఎలాగనుకుంటామో చూద్దాం చూడండి. సో A is to B is to C రాద్దాం చూడండి ఇక్కడ. A is to B is to C. సో A is to B ఎంత ఉందండి ఇక్కడ 1 is to 2, రైట్? B is to C ఎంత ఉంది ఇక్కడ మనకు A is to B 1 is to 2 ఉంది. ఇక్కడ ఇది C ఖాళీ ఉంది, రైట్? సో అప్పుడు B is to C ఎంత ఇచ్చాడు, ఇక్కడ 2 is to 3 ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏ ఖాళీ ఉంది, అంతే కదా? A is to B అన్నప్పుడు C ఖాళీ ఉంది, B is to C అన్నప్పుడు ఏ ఖాళీ ఉంది, రైట్? ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ, సో ఇలాంటి టైప్ క్వశ్చన్ ఏం చేయాలంటే జస్ట్ డ్రాగ్ చేయండి సరిపోతుంది. ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని ఇక్కడ రాసేయండి, ఈ 2ని ఇక్కడ రాసేయండి. అంటే చూడండి ఈ 2 ఇక్కడికి వస్తుంది, ఈ 2 ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు మల్టిప్లై చేయండి. 1 into 2 ఎంత అండి 2, 2 into 2 ఎంత అండి 4, 2 into 3 ఎంత అండి 6. ఏమన్నా క్యాన్సలేషన్ ఉందనుకోండి, క్యాన్సలేషన్ పాసిబుల్ చేయండి. చూడండి క్యాన్సలేషన్ అవుతుందా, అవుతుంది. సో 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6. అంటే ఇప్పుడు మనకు రేషియో ఏమొస్తుంది, A is to B is to C రేషియో ఎంత వస్తుందండి 1 is to 2 is to 3. మనకి ఎంత రేషియో వస్తుంది 1 is to 2 is to 3 రేషియో వస్తుంది, రైట్? సో దిస్ ఈస్ ద రేషియో. బట్ మనకు డాటా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఇచ్చి మన రేషియో ఎలా అడుగుతాడో చూద్దాం ఒకసారి. సో రేషియో ఎలా అడుగుతాడో చూద్దాం చూడండి. సో ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫర్ సపోజ్ మనకు ఎలా ఇచ్చాడంటే ఒక లైన్ గ్రాఫ్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, మనకు ఒక లైన్ గ్రాఫ్ ఇచ్చాడు. సో 10 20 30, రైట్? సో ఇక్కడ స్కూల్ ఏ,
స్కూల్ బి, స్కూల్ సి ఇచ్చాడు అనుకోండి. రైట్. స్కూల్ ఏ యొక్క స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 10 ఉన్నారంట. స్కూల్ బి యొక్క స్టూడెంట్స్ ఎంత ఉన్నారంటే 20 ఉన్నారంట. స్కూల్ సి యొక్క స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 30 ఉన్నారట. సో ఇప్పుడు ఏమవుతుందండి ఇది? అంతే కదా, ఇలా రాసేసుకుందాం. ఓకే. సో చూడండి, అప్పుడు ఏమంటారంటే ఫైండ్ ద రేషియో బిట్వీన్ స్టూడెంట్స్ ఆఫ్ 3 schools అంటాడు. ఓకే, ఫైండ్ ద రేషియో బిట్వీన్ స్టూడెంట్స్ ఆఫ్ 3 schools అంటాడు. రైట్. ఇక్కడ 3 schools రేషియో చూడండి, A:B:C. ఇప్పుడు స్కూల్ ఏలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇన్ స్కూల్ ఏ వీ హ్యావ్ 10 members. ఇన్ స్కూల్ బి వీ హ్యావ్ 20 members. ఇన్ స్కూల్ సి వీ హ్యావ్ 30 members. ఓకే, 0 0 0 క్యాన్సల్, అంతే కదా, జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 1:2:3. ఎంత వస్తుందండి? 1:2:3. సో దిస్ రేషియో ఈజ్ నథింగ్ బట్ ద రేషియో బిట్వీన్ ద స్టూడెంట్స్ ఆఫ్ 3 schools. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 1:2:3 వచ్చింది కదా. దిస్ ఇస్ ద రేషియో బిట్వీన్ ద స్టూడెంట్స్ ఆఫ్ 3 schools. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రేషియో. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రేషియో. సో నెక్స్ట్ ఏముంటుంది మనకు చూడండి, రేషియో తర్వాత ఏముంటుందంటే పర్సంటేజ్. సో ఇది ఇంపార్టెంట్ అమ్మా, పర్సంటేజ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏముంటాయంటే పర్సంటేజ్. ఓకే, మనకు పర్సంటేజ్ బిఫోర్ గోయింగ్ టు ఫైండ్ ద పర్సంటేజ్ ఇన్ ద డేటా ఇంటర్ప్రిటేషన్, మనకు పర్సంటేజ్ అంటే ఏంటి తెలియాలి అసలు. సో we interpret the percentage in the always in this symbol. Okay, we interpret the percentage is always in this symbol. So what is percentage? So this symbol is equals to 1/100. Okay, this symbol is equals to 1/100. So మనం 1% ఇలా రాస్తామమ్మా, 1%ని 1 into 1/100. ఓకే, 2% ఎలా రాస్తాము? 2 into 1/100. 3% ఎలా రాస్తాము? 3 into 1/100. సో 4% ఎలా రాస్తాము? 4 into 1/100. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందమ్మా అంటే వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఏ పర్సంటేజ్ ఇన్ ద ఫ్రాక్షన్స్, రైట్. సో వెన్ ఎవర్ యు ఆర్ కన్వర్టింగ్ this percentage into fractions, you will get some number, right? So 1 into 1/100. 1/100 is nothing but the 1%. Okay, 2% means, so we'll get 2 into 50 is 100. That means 1/50. 2% means 1/50. So 3% means 3/100. 4% means 4 into 25. 1/25. So whenever you will get the value of percentages, we can write as in the fractions. Okay, 1% అంటే we can write 1/100, 2% అంటే we can write 1/50, 3% అంటే we can write as 3/100, 4% అంటే we can write as 1/25. So this is the percentages. Okay, మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి పర్సంటేజెస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ విల్ టేక్ వన్ గ్రాఫ్ హియర్. ఓకే, విల్ టేక్ వన్ గ్రాఫ్. ఓకే, ఇక్కడ 5, 10, 15, 20. సో హియర్ విల్ టేక్ A, B, C, D. Okay, we'll take the values of A, B, C here. So A is 10, so B is 20, okay, C is 5, D is 15. Okay, so first question ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ D, ఓకే, లేకపోతే D ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ B, D ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ B, D ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ B అంటాడమ్మా. సో
మనం పర్సంటేజ్ ఎలా చెప్పాను, ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ ఏం డి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి. ఇక్కడ ఈజ్ అన్నాడు కాబట్టి డి తీసుకోవాలి, ఎక్కడ ఈజ్ ఉంటుందో అక్కడ డి తీసుకోవాలి. డి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి. డి ఎంత చూడండి ఇక్కడ, డి ఎంత ఉంది 15. సో వాట్ ఆఫ్ అనేది కింద రాయాలి. సో ఈజ్ బై ఆఫ్, ఆల్వేస్ రిమెంబర్ దిస్, ఈజ్ బై ఆఫ్. సో ఆఫ్ అనేది బి ఎంత ఉంది ఇక్కడ, బి యూ హ్యావ్ 20. ఓకే, యూ హ్యావ్ టు గెట్ 100 హియర్, రైట్. సో 3/4, so 4 can be written as 4 into 25 is 100. 3 into 25 is 75%. That means D is 15 is 75% of 20. 15 is 75% of 20. సో లేకపోతే 20లో 75% ఎంత అన్నారు అనుకోండి, 20 into 75/100 అంతే కదా. 20 5s 5 15s, ఇలా కూడా వెరిఫై చేసుకోవచ్చు మనం. డి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి అంటాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ సి ఇన్ ద టోటల్ నంబర్ ఆర్ స్టూడెంట్స్. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ సి ఇన్ ద టోటల్ స్టూడెంట్స్ ఆర్ ప్రొడక్షన్. Find the percentage of C in the total production or right students. So let's take percentage అనుకుంటాం కదా, C వాల్యూ ఎంతమ్మా ఇక్కడ, C is how much 5. సో టోటల్ ఎంత ఉంది 15 30 50 అంతే కదా. టోటల్ 50 ఇంటూ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100 తీసుకోవాలి. ఓకే అంతేనా. సో 50, సో 5 10s 50, so 10 into 10. So what is the value of C in the total production or total students? 10%. ఓకేనా, 10%. సో ఇలా కాకుండా ఇంకో విధంగా ఎలా ఇస్తాడంటే మనకు పర్సంటేజ్లో ఇస్తాడు, రైట్. అలా కూడా కనుక్కోవచ్చును, పర్సంటేజ్ మోర్ అండ్ పర్సంటేజ్ లెస్, రైట్. సో ఇక్కడ ఏముంటుంది చూడండి, క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ, హౌ much percentage A is greater than B. How much percentage A is greater than B అంటాడు. లేకపోతే how much percentage A is less than B అంటాడు. ఓకే, how much percentage A is greater than B అంటాడు, how much percentage A is less than B అంటాడు. ఓకే, సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్, ఇంకా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా ఇందులో, సార్ రైట్. ఇవన్నీ క్వశ్చన్స్ మనము డాటా ఇంటర్ప్రిటేషన్ తీసుకొని చేద్దాం, రైట్. నౌ విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డాటా ఇంటర్ప్రిటేషన్, రైట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని చేద్దాం. ఓకే, లెట్స్ డూ ద ఫస్ట్ క్వశ్చన్. Okay, so this is the form of data interpretation. So let's see this question. So మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ, స్టడీ ద ఫాలోయింగ్ బార్ చార్ట్స్. దిస్ ఇస్ ద బార్ చార్ట్. సో నేను చెప్పాను కదా బార్ చార్ట్ ఇలా ఉంటుందండి, చూడండి బార్ చార్ట్ ఇలా ఉంటుంది. సో స్టడీ ద ఫాలోయింగ్ బార్ చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిసైడ్. ఓకే, ఈ కింది బార్ చార్ట్ను జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు పక్కన ఇచ్చిన ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అన్నాడు, రైట్. సో ది ఫాలోయింగ్ గ్రాఫ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందట. ఎన్రోల్డ్ ఇన్ ద 3 different disciplines in 5 different colleges. సో 5 different కాలేజెస్లో వాళ్ళు జాయిన్ అయ్యారంట. సో 3 different disciplines ఉన్నారంట, రైట్. ఇక్కడ తెలుగులో ఇచ్చాడు చూడండి, ఈ క్రింది గ్రాఫ్ నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య గురించి సమాచారాన్ని అందిస్తుంది. 5 వేర్వేరు కళాశాలల్లో 3 విభిన్న విభాగాల్లో ఉన్నారంట, రైట్. సో దిస్ ఈస్ ద గ్రాఫ్, రైట్. దిస్ ఈస్ ద బార్ గ్రాఫ్ ఆర్ బార్ చార్ట్. నౌ we are going to solve the questions by using this graph. Okay, we are going to solve the questions by using this graph. Let's go to the first question, right. Let's go to the first question.
ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ BA ఇన్ ఆల్ ద కాలేజెస్ టుగెదర్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా, అన్ని కళాశాలల్లో కలిపి BA చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. అన్ని కళాశాలల్లో అంటే BA చదివే విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. రైట్, ఇక్కడ చూడండి మొత్తము BA ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి. ఏ కలర్ ఇచ్చాడమ్మా, సో BA ఈ కలర్ ఇచ్చాడు చూడండి. ఓకే, సో కాలేజ్ ఏలో మనకు కాలేజ్ ఏలో ఎంతమంది ఉన్నారు BA స్టూడెంట్స్ 480. కాలేజ్ బిలో ఎంతమంది ఉన్నారు 360. కాలేజ్ సిలో ఎంతమంది ఉన్నారు 215. కాలేజ్ డిలో ఎంతమంది ఉన్నారు 365. కాలేజ్ ఈలో ఎంతమంది ఉన్నారు 340. ఓకే, సో క్వశ్చన్ ఏమంటున్నాడు మనని చూడండి, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ BA ఇన్ ఆల్ ద కాలేజ్ టుగెదర్ అంటున్నాడు. రైట్, సో ఈ ఆల్ ద కాలేజ్ టుగెదర్ ఎంతమంది అవుతారు అని అడుగుతున్నాడు. సింపుల్గా మనం యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ, సో 5 + 5 10 అంటే ఇక్కడ 1 వస్తుంది. సో ఎంత వస్తుందమ్మా ఇక్కడ 10 11 12 12 20 26 26 పై 2 వస్తుంది ఇక్కడ, అంటే 7 9 12 17. ఓకే, మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే టోటల్ 1760 మెంబర్స్ BA స్టూడెంట్స్ ఉన్నారంట అన్ని కాలేజీలలో కలిపి 1760 మెంబర్స్ ఉన్నారు. రైట్, లెట్ సీ ద ఆన్సర్ వెదర్ వీ హ్యావ్ ఆర్ నాట్. సో 1760 ఉందా అమ్మా? ఎస్, వీ హ్యావ్ 1760 హియర్, దట్ ఈస్ ద ఆప్షన్ E. We have 1760 option E here. Now you can understand very easily, right? By using the bar graph, we can solve the questions. చాలా సింపుల్ కదమ్మా, ఏముంది మనకు బార్ గ్రాఫ్ ఇస్తాడు, దాని నుండి ఒక డేటా తీసుకోవాలి, ఆ డేటాను క్యాలిక్యులేట్ చేసి పెట్టాలి మనం. సో దానివల్ల మనకి ఈజీగా అయిపోతుంది ఆన్సర్. బట్ కొందరు ఏం చేస్తారంటే చూడండి, ఎక్స్ మెథడ్ వాడతారు. ఆ ఎక్స్ మెథడ్ వాడే బంద్ చేసేయండి. ఎందుకంటే ఎక్స్ మెథడ్ వల్ల ఏమవుతుందంటే మనము ఎక్స్ ప్లస్ 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 అని రాసుకోవడం వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది. సో యూ కెన్ యూజ్ ఎక్స్ మెథడ్ ఇన్ ద మెయిన్స్. ఓకే, you can use the X method in the group 1 mains, not here in the prelims, because prelims we have very constant time. Okay, let's go to the next question. Okay, next question చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ BSc కాలేజ్ C and D టుగెదర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దాన్, ఇంతకుముందు చెప్పాను మీకు ఇలాంటి టైప్ క్వశ్చన్స్ వస్తాయి. హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ బీకామ్ ఇన్ ద కాలేజ్ A and B టుగెదర్ అన్నాడు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ BSc ఇన్ ద కాలేజెస్ C and D టుగెదర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ బీకామ్ ఇన్ ద కాలేజెస్ A and B. అంటే ఇక్కడ ఏమన్నాడమ్మా క్వశ్చన్లో మనకు చూడండి. సో BScలో అంటే C and D BSc చదివే వాళ్ళు C and D కాలేజ్లో ఇద్దరిని కలిపితే వారంట ఏమంటున్నాడు, వాళ్ళంట అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దాన్, వాళ్ళంట అప్రాక్సిమేట్గా ఎంత పర్సెంట్ మోర్ దాన్ బీకామ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ A and B టుగెదర్ కాలేజెస్ అన్నాడు. ఓకే, సో సింపుల్ కదా క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే BScలో C and D స్టూడెంట్స్, BSc చదివే స్టూడెంట్స్ C and D కాలేజీలో ఎంతమంది ఉన్నారు, బీకామ్ చదివే స్టూడెంట్స్ A and B కాలేజీలో ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఓకే, A and B కాలేజీలో ఎంతమంది బీకామ్ చదువుతున్నారు, C and D కాలేజీలో BSc ఎంతమంది చదువుతున్నారో చూద్దాం ఒకసారి. ఓకే, సో లెట్స్ సీ దిస్. బీకామ్ చదివే వాళ్ళు ఎంతమంది. సో బీకామ్ ఇది కదా, బీకాము A 120 B 230 అంతే కదా. A and Bలో బీకామ్ ఎంత చదువుతున్నారు, బీకామ్ 120 ప్లస్ 230 ఎంత 250. నెక్స్ట్ BSc అడిగాడు కదా, BSc C and Dలో BSc బ్లూ కలర్ ఉంది కాబట్టి C ఎంత 210, D ఎంత 370, సారీ ఇది 410 370. సో 410 ఎంత ఉన్నారు ఇక్కడ, 410 ప్లస్
370. సో అప్పుడు ఎంత అవుతుంది 780. సో బీఎస్సీ చదివేవాళ్ళు సి అండ్ డి అంతే కదా. బీఎస్సీ చదివేవాళ్ళు సి అండ్ డి ఎంతమంది ఉన్నారు 780 ఉన్నారు. నెక్స్ట్ బీకామ్ చదివేవాళ్ళు 250 ఉన్నారు. ఇది ఎంత అండి 350 కదా, సారీ 120 + 230 రైట్ 350. ఓకే, సో 350 ఉన్నారు. వీళ్ళెవరు ఏ ప్లస్ బి కాలేజ్, ఏ కామా బి కామా కాలేజ్ నుండి. సో బీకామ్ 350, బీఎస్సీ 780. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, సో బీకామ్ ఎంత ఉన్నారు 350 ఉన్నారు అంతేనా. సో బీకామ్ 350, బీఎస్సీ ఎంత ఉన్నారు 780 ఉన్నారు. సో ఇక్కడ ఏమన్నాడు హౌ మచ్ పర్సంటేజ్ మోర్ అన్నాడు. హౌ మచ్ పర్సంటేజ్ మోర్ అంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, పర్సంటేజ్ మోర్ అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 780కును 350కి డిఫరెన్స్ ఎంత అండి 0, 3, 4, 430 అంతేనా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 430 by whenever he asked for more he have to take the least number. What is the least number here? మనం మోర్ అన్నాడు కాబట్టి లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. లీస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ 350 × 100. దట్స్ ఇస్ సింపుల్. సో క్యాన్సిల్ చేయండి 0, 0 క్యాన్సిల్. సో దట్ ఈస్ 4300/35. ఓకే, సో ఇక్కడ చూడండి క్యాన్సిల్ చేయండి 35 1s 35, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందండి 43 అంటే 80 ఉంటుంది. 80 కదా, 80 అంటే ఇక్కడ 35 × 2 ఎంత వస్తుందండి 35 × 2 70 రైట్. సో 70 అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 80 - 70 అంటే 10 ఉంటుంది. సో 10 ఇంకో 0 ఉంది కాబట్టి టేక్ 0, 100 ఉంటుంది. సో 35 × 2, 35 × 3 ఈజ్ 135, 35 × 2 ఈజ్ 70, 35 × 2 70 కాబట్టి సో వి టేక్ 70. సో రిమైనింగ్ ఎంత ఉంటుందండి 100 - 70 అంటే 30 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 30 ఉంది, వి కాంట్ డివైడ్ ఇట్ అంతే కదా. ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 30 ఉంది, వి కాంట్ డివైడ్ ఇట్. సో దేర్ బై విల్ పుట్ పాయింట్ హియర్. ఓకే, సో పాయింట్ తీసుకుంటే ఎంత వస్తుంది ఇక్కడ 300 వస్తుంది. సో 35 × 8 ఎంతండి 35 8s సో 04 280 వస్తుంది అంతే కదా. 35 × 8s 122.8 వస్తుంది మనకు ఆన్సర్ 122.8. 122.8 ఉందా అండి? ఎస్, వీ హ్యావ్ 122.8. ఆప్షన్ బి హియర్. ఓకే, ఆప్షన్ బి. సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్ మనకు రైట్. సో క్యాల్కులేషన్ అనేది మీరు ఫాస్ట్గా ఉండాలి డేటా ఇంటర్ప్రిటేషన్లో. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నారు చూడండి, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ బీఎస్సీ, బీఏ, బీకామ్ ఇన్ ఆల్ ద కాలేజెస్ టుగెదర్ అన్నాడు. సో క్వశ్చన్ ఏమన్నాడు మనకు చూడండి, బీఏ, బీఎస్సీ అండ్ బీకామ్ చదివే స్టూడెంట్స్ యొక్క రేషియో ఎంత అన్నాడు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా క్వశ్చన్లో చూడండి, A/B/C రేషియో ఎలా కనుక్కోవాలో చెప్పాను కదా, సేమ్ అలానే ఇక్కడ కనుక్కుంటే సరిపోతుంది రైట్. లెట్స్ సీ బీఎస్సీలో ఎంతమంది ఉన్నారు, ఓకే, బీఏలో ఎంతమంది ఉన్నారు, బీకామ్లో ఎంతమంది ఉన్నారు చూద్దాం ఒకసారి. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి బీఏ, బీఎస్సీ ఎంతమంది ఉన్నారు చూద్దాం. సారీ, ఓకే రైట్. సో రైట్, సో ఇక్కడ చూడండి అమ్మా ఎంతమంది ఉన్నారు చూడండి. సో బీఏ, ఫస్ట్ బీఎస్సీ అనుకుందాం. బీఎస్సీ ఏ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ ఏది రిప్రజెంట్ చేస్తారంటే బీఎస్సీ. సో మనం బీఎస్సీ చూద్దాం చూడండి ఫస్ట్. సో ఇక్కడ బీఎస్సీ అంటే బ్లూ కలర్, ఇక్కడ ఎంత ఉంది 240 ఉంది, ఇక్కడ ఎంత ఉంది నెక్స్ట్ 320 ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 410 ఉంది, నెక్స్ట్ 370 ఉంది, నెక్స్ట్ 390 ఉంది. ఓకే, సో యాడ్ ద వాల్యూస్, ఫాస్ట్గా యాడ్ చేయండి. సో ఎంత వస్తుంది ఇక్కడ బీఎస్సీ ఎంత వస్తుంది 240 +
320 ప్లస్ 410 ప్లస్ 370 ప్లస్ 390. సో ఆల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి లాస్ట్కు జీరో వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 9 into 7 is 16, 16 plus 1 is 17, 17 plus 2 is 19, 19 plus 4 is 23, 23 అంటే ఇక్కడ 2 వస్తుందమ్మా. నెక్స్ట్ 2 plus 3 is 5, 5 plus 4 is 9, 9 plus 3 is 12, 12 plus 3 is 15, 15 plus 2 is 17. సో బీఎస్సీ ఎంతమ్మా 1730 ఉన్నారు బీఎస్సీ. నెక్స్ట్ మనం ఏం కనుక్కుందామంటే నెక్స్ట్ బీఏ కనుక్కుందాం. సో బీఏ ఎంత ఉన్నారు 480, 360, 315, 365, 340. నెక్స్ట్ ఏం కనుక్కుందామంటే ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడికి వెళ్ళిపోయాం చూడండి. సో నెక్స్ట్ బీఏ. సో బీఏ చూడండి ఇక్కడ. సో బీఏ కదా, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే 5 + 5 10, అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 రాసేయండి. నెక్స్ట్ 8 + 6 is 14, 14 + 1 is 15, 15 + 6 is how much? 15 + 6 is 21, 21 + 4 is 25, 25 + 1 is 26, అంటే ఇక్కడ 2 రిమైండర్ ఉంటుంది. నెక్స్ట్ 4 + 3 is 7, 7 + 3 is 10, 10 + 3 is 13, 13 + 3 is 16, 16 + 2 is 18, 1860 వచ్చింది. కరెక్టేనా అండి? 1816, 1860. ఓకే, ఇది బిఏ 1860 ఉంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? బీకామ్ కనుక్కోవాలి. రైట్. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద బీకామ్ ఆల్సో. బీకామ్ 120, 230. ఓ, ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది. సో యాక్చువల్లీ ఇక్కడ 315 తీసుకున్నాం కదా, ఇక్కడ 215 తీసుకోవాలి. ఓకే, సో చిన్న మిస్టేక్ పడింది చూడండి ఇక్కడ. యాక్చువల్లీ మనం ఇక్కడ బీకామ్ తీసుకున్నాం, అందుకే మనకు రాంగ్ వచ్చింది. ఓకే, రైట్. సో ఇక్కడ 215 తీసుకోవాలి యాక్చువల్లీ. అంటే ఇక్కడ 1860 - 9, ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఎంత ఉందండి? 100 డిఫరెన్స్ ఉంది కాబట్టి 1760 వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెట్స్ టేక్ దిస్ బిఏ. బిఏ ఇక్కడ చూడండి 120, 230 హౌ మచ్? సో 120, 230, 315, 215, 120. సో 5s ఏమైనా ఉన్నాయండి యూనిటీస్లో? ఎస్, 5s ఉన్నాయి కాబట్టి. సో బీకామ్ ఎంత ఉందండి? 5 + 5 is 10, అంటే 1 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 2 + 3 5, 5 + 1 6, 6 + 1 7, 7 + 2 8, 8 + 1 9. నెక్స్ట్ 1 + 2 3, 3 + 3 6, 6 + 2 8, 8 + 1 9. ఓకే, ఎంత వస్తుంది? 990. సో బీఎస్సీ ఎంత వచ్చింది? 1730. ఓకే, నెక్స్ట్ బిఏ ఎంత వచ్చింది? 1760. ఇది 1990. ఓకే, బీఎస్సీ 1730, బిఏ 1760, బీకామ్ 1990. సో రేషియో ఏమొస్తుంది చూడండి మనకు, 1730 ఈస్టు నెక్స్ట్ 1760 ఈస్టు 1990. అంతేనా? 1990. ఓకే, సో లెట్స్ సీ 1730, 1760, 1990. విల్ సీ ద ఆప్షన్ నౌ. ఓకే, సో 1730, 1760, 1990, అంటే ఇక్కడ జీరోస్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేశాడు వాడు, అంతే కదా. రైట్, ఆప్షన్స్ ఏమొచ్చినాయి? 173, 176, 99. సో దిస్ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. రైట్, రేషియోస్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, రేషియోస్ అనేవి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో రైట్, ఇక్కడ ఏమన్నాడు? ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ బీఎస్సీ ఇన్ కాలేజ్ సి, BSc in college C is approximately how much percentage of the total number of students studying in the
ఆల్ ద డిసిప్లిన్స్ ఇన్ ద కాలేజ్ టుగెదర్. ఆల్ ద డిసిప్లిన్స్ ఇన్ ద కాలేజ్ టుగెదర్ అంటే మనకి ఎంత వచ్చిందమ్మా? ఫస్ట్ 173 ఒకటి, 176 ఒకటి, 99 ఒకటి, అంతే కదా? అదేనా? చూద్దాం ఒకసారి. సో 173, 176, 99 వచ్చింది కదా? ఎస్, రైట్, 99. సో ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ బీఎస్సీ ఇన్ కాలేజ్ సి, బీఎస్సీ ఇన్ కాలేజ్ సి. సో బీఎస్సీ 410 ఉన్నారు, అంటే 410 బై, అంతే కదా? 410 బై 173 ప్లస్ 410 బై 410 బై 173 ప్లస్ 176 ప్లస్ 99 ఎంత వస్తుందమ్మా ఇక్కడ? సో దిస్ ఈజ్ 9, 18, 1, 10, 24, 2, 4480, 4480 ఇంటూ 100, 0, 0 క్యాన్సల్. సో అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది? 4100 బై 448. సో 448 అంటే అప్రాక్సిమేట్గా 448 9 ఎంతమ్మా? 9, 8 into 9 is 72, 2, 7, 9 4s, 9 4s, 36, 43, this is 2, 9 4s, 36, 38, 3832, yes, 3832. Okay, so approximately we will get 9.13%. Okay, approximately we'll get 9.13%. Right, so this is the one model in the one model in the data interpretation.